మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. లూకాసు సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చదివినటువంటి వాక్య భాగంలో రహస్యము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనం రహస్యంగా చేసే విషయాలు ఏది కూడా తెలియబడకపోదు. కొందరు అనుకుంటారు, నేను చేస్తున్నటువంటి ఈ పాపం, నేను చేసినటువంటి ఒక తప్పిదము, నేను మోసము చేత దాచినటువంటి సంపద ఎవరికి తెలియదు, ఈ రహస్యమును ఎవరు ఛేదించలేరు, ఈ విషయం ఎవరు గుర్తించలేరు అని అనుకుంటారు. వాక్యం సెలవుస్తుంది, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. మరుగ్గా దాద్దామని ప్రయత్నం చేసినా, రహస్యంగా కూర్చుకుందామని ప్రయత్నం చేసినా, నా అంతరంద్రియములో దాగినటువంటి పాపం ఎవరు చూడలేరు అని అనుకున్నప్పటికీ వాక్యం తేటగా సెలవిస్తుంది, నిశ్చయముగా ప్రతి మరుగైన రహస్యమైనటువంటి పరిస్థితిని, క్రియలను నేను వెలుగులోకి తీసుకొస్తాను, బాహాటంగా బయలుపరుస్తాను, జనులందరూ గుర్తించినట్లుగా, జనులందరూ చూచినట్లుగా చేస్తాను అని. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో మరొక విషయాన్ని చూస్తాం. పాపము చేసి ఇక నా అంతటోళ్ళు ఎవరు లేరు, ఈ పాపాన్ని ఎవరు గుర్తించలేరు, నా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నా జ్ఞానానికి మించిన వారు ఎవరు లేరు అని అనుకుంటుంది ఆ స్త్రీ. ప్రభు అన్నారు, నేను నిన్ను సిగ్గుపరుస్తా. నువ్వు ఎవరెవరినైతే మోసం చేసావో వాళ్ళందరి ముందు నీ సిగ్గును తీసేస్తా. మరియు నీ పాపంలో ఎవరెవరైతే చేరువయ్యారో వారందరూ నిన్ను బట్టి భయపడినట్లుగా, వారు సైతం నిన్ను బట్టి సిగ్గుపడినట్లుగా నేను చేస్తాను అనుకుంటున్నారు. పాపం చేసి ఇక నా అంత జ్ఞానం, నా అంత గొప్పతనం ఎవరికి లేదు, నేను చేసిన తప్పును ఎవరు కనిపెట్టలేరు, ఆకాశమందున్న దేవుడు కూడా దీన్ని ఛేదించలేడు అన్నటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలో ముందుకు సాగుతున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, నిశ్చయంగా నేను మరుగైనది రహస్యమైనది బయటకు తీసుకొస్తాను. దావీదు అనుకున్నాడు, బత్షెబాతో పాపం చేసి ఇక ఈ పాపం ఎవ్వరికి తెలియదు అని. కానీ సమయం గడిచే కొలది బత్షెబా వచ్చి అంటుంది, ఇదిగో నేను గర్భవతిని, ఎప్పుడో చేసిన పాపం ఇప్పుడు గర్భం దాల్చింది, ఇక కొన్నాళ్ళకు ఈ విషయాన్ని దాచడం నీ వలన కాదు, నా వలన కాదు, నువ్వెంత గొప్ప రాజువైనా, దేవుని చేత అభిషేకించబడినా నీ వలన అస్సలు చేతగాని పని అని బత్షెబా దావీదుకు చిన్న విషయాన్ని తెలియజేసింది. దావీదు తన భర్తను హతం చేశాడు. ఎట్టకేలకు ఒకదాన్ని కప్పి పెడదామని ఇంకోటి పాపం చేశాడు, ఇంకో దాన్ని కప్పి పెడదామని మరొక పాపం చేశాడు. ప్రభు నాతాను ప్రవక్తను పంపించి, నా కుమారుడా దావీదు, నువ్వు చేసిన తప్పు పాపం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో రహస్యముగా చేసిన పాపం, మరుగుగా దాచినటువంటి విషయాన్ని ప్రభు నేడు నీ కళ్ళ ముందు మరలా తీసుకుని వచ్చాడు. నీవు చేసిన తప్పిదం దేవుడు ఎరిగే ఉన్నాడు, దీనికి శిక్ష నువ్వు నిశ్చయంగా అనుభవించవలసిందే అన్నాడు. అంత గొప్ప దావీదు దేవుడి చేత నా హృదయానుసారుడను పేరు పెట్టించుకున్నవాడు, చిన్ననాటి నుండే దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడినవాడు, దేవుని కొరకు అద్భుతమైనటువంటి కీర్తనలు రాసినవాడు, దేవుడే స్పృశించినట్లుగా సంగీతాన్ని వాయించినవాడు, ఇంటి గొప్ప ఆత్మీయ విలువలు కలిగినటువంటి దావీదు, దేవుడు నన్ను చూడలేదు, ఈ పాపం ఎవరు గుర్తించలేరు, నేను మరుగు చేసేసాను, నేను తుడిచివేసేసాను, రహస్యంగా దాచివేసేసాను అని అనుకున్నాడు. అంతటి దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పాపం చేసినప్పుడు, మనం మోసం చేసినప్పుడు, ఎవరికీ తెలియకుండా ధనాన్ని మోసం చేసి కూర్చుకున్నప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, దొంగతనము చేసినప్పుడు, చూడకూడనివి చూసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, మోసపు తీర్పులు తీర్చినప్పుడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు, వారి యొక్క సాక్ష్యాన్ని వీరి దగ్గర పాడు చేసినప్పుడు, ఎవరికీ తెలియదు, మరుగుగా ఉన్నది, ఈ రహస్యాన్ని ఎవరు గుర్తించలేరు అని అనుకుంటే ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. వాక్యము తేటగా సెలవిస్తుంది, నేను మరుగుగా ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకొస్తా, దాచబడిన రహస్యాన్ని బాహాటంగా తీసుకొస్తాను, ఎవరు కూడా నా కనుల ఎదుట నుండి తప్పించుకోలేరు. అయితే మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాం, ఆయన సింహాసనం ఎదుట సకల జనులు, మరణించిన ప్రతి వారు ఆయన పీఠం ఎదుట నిలబడి తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకీ వీళ్ళందరూ ఎవరు? చూద్దాం ఆ విషయాన్ని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం.
ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉన్నట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథము యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ వరకు మనం చూస్తాం, చనిపోయిన వారందరూ ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డారు. ఆయన సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత వారికి సంబంధించిన ప్రతి వారి క్రియలకు రాయబడినటువంటి పుస్తకాలు తెరవబడి ఉన్నవి. ఆ తెరవబడినటువంటి పుస్తకాల్లో ఏమున్నవి, ఒక్కొక్కరు ఏమేం చేశారో వారి క్రియలన్నీ రాయబడి ఉన్నవి. మీరు అనుకున్నారు అప్పట్లో, ఇక మేము మా జీవితాన్ని ఎవరు చూడలేదు, నేను ఎంత మోసం చేసి ఇక బిల్డింగ్ కట్టాను, ఎంతమంది జీవితాలను పతనం చేసి నేను ఇక వాహనాన్ని కొనుక్కున్నాను, ఎంతమంది జీవితాలను పాడు చేసి నేను ఇక స్థితికి వచ్చానో ఎవరికి తెలియదు. నా ఆశీర్వాదం, నా గొప్పతనం, నా యొక్క జ్ఞానం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, నాకు వచ్చినటువంటి ఖ్యాతి చాలా గొప్పది అని అనుకుంటూ ఉన్నారు. కానీ మరణించిన తదుపరి వారు మరలా జీవిస్తారన్న సంగతి వారికి తెలియక ఆ విషయాన్ని మర్చిపోయారు. ప్రభు అంటున్నారు, సింహాసనం ఎదుట నిలబడే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ప్రతి వాని క్రియలకు సంబంధించినటువంటి జీతం నా దగ్గర ఉన్నది. మీరు అంటారు, వారికి సంబంధించిన పుస్తకాలు తెరవబడి ఉన్నవి. ఒక్కొక్కరికి ఎన్నెన్ని పుస్తకాలు ఉన్నాయో వారి యొక్క క్రియల నిమిత్తం, వారి యొక్క పాపాల నిమిత్తం, వారి యొక్క మోసాల నిమిత్తం, వారి యొక్క అహంకారపు డంబము గర్వపు క్రియలను బట్టి ఎన్ని పుస్తకాలు రాయబడి ఉన్నావో, కానీ మొత్తానికి పుస్తకాలు తెరవబడి ఉన్నవి. గ్రంథములు విప్పబడెను. ఒక గ్రంథము కాదు, అనేకమైనటువంటి గ్రంథములు. ఒక్కొక్కరి జీవితానికి ఎన్ని గ్రంథాలు, మరి కోట్ల కొలది జనాలకు సంబంధించినటువంటి డేటా, ఆ యొక్క విషయాలన్నీ కూడా రాయబడినటువంటి గ్రంథాలు పదిలంగా ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. రహస్యాన్ని ఎవరు దాయగలరు? అందుకే పౌలు అంటాడు, నేను చేసిన పాపం మిద్దెల మీద ప్రకటించబడాలి, అప్పుడు నాకు సిగ్గొచ్చిద్ది. నేను చేసినటువంటి తప్పిదం అందరికీ తెలియాలి, అప్పుడు నేను పాపం చేసిన సంగతి అందరికీ తెలుస్తుంది. అదే ఇప్పుడు నేను మరుగు చేసుకుంటే, ఇప్పుడు నేను దాచిపెట్టుకుంటే, పరలోకంలో దేవుని సింహాసనం ఎదుటికి తీర్పు దినమందు నిలబడిన సందర్భంలో అందరి ముందు సిగ్గుపడవలసి వస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనలను మనమే తీర్పు తీర్చుకోవలసిన వారమై ఉన్నాము. మనలకు మనమే, ఇక ఇది ఎవరు చూడలేదు కదా అని అనుకోవడానికి లేదు. ఇదిగో ఈ తప్పు చేసిన ప్రభు నన్ను క్షమించని ఎప్పటికప్పుడు మనం చేసిన తప్పిదమును ఆయన పాదాల చెంత ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ అట్టి విధంగా కాక నన్ను ఎవరు గుర్తించలేరు అని అనుకుంటే ఒకనొక రోజు రాబోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ప్రకటన గ్రంథం 20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇక నాకు తిరుగులేదు, నన్ను ఎవరు గుర్తించలేరు, నాలో ఉన్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని, ఆలోచన శక్తిని ఎవరు ఛేదించలేరు అని అనుకుంటే ఆ రోజున అగ్నిగుండములో వేయబడినటువంటి పరిస్థితి రాబోతుంది. వీరందరూ నా పాపాన్ని గురించినటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఇంకా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, సర్వోన్నతునికి తెలివి ఉన్నదా? అసలు మనం చేసే తప్పులను ఆయన చూస్తాడా? ఆయన కళ్ళు ఉన్నాయా? ఆయన ఏం చేయగలడు అని గర్వంతో, అహంకారంతో, డంబంతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద నిలబెట్టి, ఆ రోజు నాకు తెలివి ఉన్నదా, నాకు కళ్ళున్నాయా, నేను చూడగలనా, నేను ఏదైనా చేయగలనా అన్నారు కదా, ఇప్పుడు చూపిస్తానని గ్రంథాలు తెరిపించి ఒక్కొక్కరు చేసినటువంటి క్రియలకు ప్రతిఫలం ఇచ్చి తీర్పు తీర్చి చక్కగా నరకాలను త్రోసివేస్తాడు. అప్పుడు ఇక మారు మనసు పొందుకోవడానికి, ఏడ్చి గగ్గోలు పెట్టి బతిమలాడుకోవడానికి అవకాశమే లేదు. ఇంకా ఆ నరకములో ఏడ్చుటయు, పండ్లు కొరుకుటయు, విలపించుటయు, వాళ్ళ మీద వీళ్ళ మీద దూషణలు పలుకుటయు, నిన్ను బట్టే నా జీవితం ఇలా మారింది, నీ బట్టే నా యొక్క బ్రతుకు ఇలా మార్చబడిపోయింది, ఇలా నేను కుషించిపోయిన, ఇలా నేను నశించిపోయిన, ఇలా నేను నరకంలోకి వచ్చినని దూషణలతోనూ కోపోద్రేకాలతోనూ అలా ఉంటుంది ఆ నరక జీవితం. అందుకే నేడు అన్న సమయం మనకు ఉండగానే రహస్యమైనది, మరుగైనది ప్రభు వెలుగులోకి తీసుకొస్తాడు అన్న సంగతి మనం గుర్తించి మనం మొదటే ఆయన వైపుకు తిరిగినట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. దావీదు చేసింది అదే. పాపము చేశాడు, దాచుకుందాం అనుకున్నాడు, కానీ
ప్రవక్త ద్వారా తెలియజేయబడినప్పుడు దావీదు వెంటనే ఒప్పుకున్నాడు, ఈ తప్పు చేసింది నేనే, అయ్యో ఎంత ఘోర పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఒకవేళ ఒప్పుకోనట్లయితే దావీదు జీవితం అక్కడి నుంచి ముగించబడి ఉండేది. తన యొక్క జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, తరతరములకు శోభాతిశయంగా ఉండేది కానే కాదు. అతని యొక్క కిరీటం తరతరములకు తేజరిల్లేది కానే కాదు. ఎప్పుడైతే తన పాపను ఒప్పుకున్నాడో దావీదు నిజమైనటువంటి దేవుని హృదయానుసారుడుగా, దేవుని సంతతిగా మార్చబడిపోయాడు. అతని యొక్క సింహాసనం తరతరములకు ఉండినట్లుగా దేవుడు దీవించాడు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మరుగైనది నిశ్చయంగా వెలుగులోకి వస్తుంది. దాచబడిన ప్రతీదీ తేటగా తెలియపరచబడుతుంది. ఏది కూడా మరుగు చేయబడదు. మరొక విషయాన్ని మీకు ఇందులో మరొక కోణాన్ని మీకు వివరిస్తాను. రహస్యంగా చేసేటువంటి పాపాలను గురించి, మోసాలను గురించి వాళ్ళ పుస్తకాల్లో వీళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ పేపర్లో వీళ్ళ పేపర్లో మాస్ కాపింగ్ చేసి రాసి మార్కులు సంపాదించేసి, వాళ్ళ కుటుంబంలో వీళ్ళ కుటుంబంలో జీవితాలను విచ్ఛిన్నం చేసేసి, బిజినెస్ వ్యాపారంలో లెక్కలను తారుమారు చేసేసి, అందరినీ కళ్ళబుచ్చి అందరి కళ్ళను గుడ్డివారిగా మార్చేసి అందరినీ మోసం చేసేయచ్చు. కానీ దేవుని మోసం చేయలేరు అని ఇంత తేటగా ప్రభు సెలవిచ్చినప్పుడు మరి రహస్యంగా మరుగుగా చేసేటువంటి ప్రార్థన దేవుడు మర్చిపోతాడా? మత్తయి సువార్తలో మనం చూస్తాం 6వ అధ్యాయం, నీవు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా మరుగుగా ప్రార్థించి, అప్పుడు ఆయన ఏం చేస్తారు? రహస్యమందు చూస్తున్నటువంటి నీ ప్రభు తండ్రి నీకు సమాధానం ఇస్తాడు, నీకు జవాబిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం రహస్యంగా ఆయన చెంతకు చేరాలి. అదొక సాన్నిహిత్యం. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ కొంతమందికి ముఖ్య స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఉంటారు. వారి యొక్క బంధం వేరుగా ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు వాళ్ళు కలవరు, విడిగా పర్సనల్గా వ్యక్తిగతంగా వారి యొక్క బంధం ఉంటుంది. భార్య భర్తలు మరుగై ఉన్నటువంటి బంధం. ప్రభువుతో మనం అంతకంటే మించినటువంటి మరుగై ఉన్నటువంటి బంధాన్ని కలిగి ఉండాలి. ఆ రహస్యమైనటువంటి ఆ బంధం నిశ్చయంగా సమాధానం తీసుకొస్తుంది. మరుగుగా చేసేటువంటి, రహస్యంగా చేసేటువంటి ప్రార్థనకు, ఉపవాసానికి ఆయన నిశ్చయంగా జవాబిస్తారు. మనం ఒకేలా నేను గొప్పవాడిని, నా అంతటోళ్ళు లేరు అని ప్రార్థన గొప్పగా అందరి ముందు కావాలని చేసిన దానివల్ల గొప్ప ఉపయోగం ఏమీ ఉండదు. మనం ఆయన నిమిత్తం, ఆయన చూస్తున్నాడు, ఆయన నా ఎదుట ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో మరుగుగా రహస్యంగా ప్రార్థన చేసినట్లయితే ఆయన జవాబును బహాటంగా అందరి ఎదుట ఇస్తాడు. మనం గదిలో కూర్చొని ఒక చిన్న అంశం గురించి ప్రార్థన చేస్తుంటే, ప్రభా రొట్టె కొనుక్కోవడానికి కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా, భుజించడానికి నా దగ్గర ఏమీ లేదు ప్రభా అని రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన బహాటంగా ఏం చేస్తారు? ఈలోపే చాలామంది అనుకుంటారు, అరే వీరికి రొట్టె తినడానికి కూడా లేదు, వీరి జీవితం ఇలా అయిపోయింది, వీరి జీవితం పతనం అయిపోయింది, వీరి ఎదగడం కష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ రహస్యంగా మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు అంటారు, బహాటంగా సమాధానం ఇస్తాడు. ఏమని ఇస్తాడు? రొట్టె తినడానికి కూడా నీకు స్తోమత లేదు కదా, ఇదిగో నిన్ను ఒక బేకరీ ఓనర్గా చేస్తున్నారు, అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఇతరులకు అందించే స్థాయిలో నేను నిలబెట్టబోతున్నానని దేవుడు బహాటంగా ఒక పెద్ద బేకరీ షాపునిచ్చి ఆశీర్వదిస్తాడు. ఇది మనం మరుగుగా రహస్యంగా చేసేటువంటి ప్రార్థనలో ఉండేటువంటి శక్తి. ఆయన మనం రహస్యంగా చేస్తున్నప్పటికీ ఆయన ఇచ్చే సమాధానం మాత్రం బహాటంగా ఉండిద్ది. పాపాన్ని గురించి ఎంత ఖండితంగా ప్రభు చెప్తున్నారో అదేవిధంగా ఆత్మీయుని గురించి, పరిశుద్ధతను గురించి, పవిత్రమైన జీవితం గురించి, ఆయన యొక్క సంతతిని గురించి కూడా అదే విధమైనటువంటి అంతకంటే మించినటువంటి గొప్ప ప్రణాళికను, సంకల్పమును ప్రభు కలిగి ఉన్నాడు. దాని అంతటిని బహాటంగా ఆయన నెరవేరుస్తాడు. దావీదు ఎక్కడో కొండల్లో, చెట్లలో, పుట్లలో, ఊరి బయట చిన్నగా పాట పాడుకుంటూ ఉన్నాడు, దేవుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. అంటాడు కదా ఒకరోజు పాటలో, ప్రభువా ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా, అక్కడి నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని అన్నాడు. అరే నువ్వు చెట్టు కింద పాడుకోవాల్సిన వాడివే, నువ్వు పుట్ల కింద పాడుకోవాల్సిన వాడివే, ఊరి బయట పాడుకోవాల్సిన వాడివే, నువ్వు అందలాలు ఎక్కలేని ప్రయాసపడకు అని అనేకులు అణిచివేసేటువంటి పరిస్థితులు కూడా ఎదురుకుపోలేదు. నేడు మనం కూడా దేవుని కొరకు ఏదైనా గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి మనం ఇది చేద్దాం అని అనుకుని, లేదా నేను ఇది చదువుతాను, లేదా నేను ఈ వ్యాపారం చేస్తాను, లేదా నేను ఈ ఉద్యోగం చేస్తాను, లేదా నేను ఈ విధంగా ముందుకు వెళ్తాను, లేదా సమాజంలో నేను ఈ విధంగా ఉంటానని అనుకుంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నీకంత స్తోమత లేదు, నీ స్థాయి అది కాదు, నీ చేత కాదు, నీ వల్ల కాదు అని అంటూ ఉన్నప్పుడే
మన రహస్యంగా దేవునికి విన్నవించుకుంటున్నటువంటి ప్రతి విన్నపమునకు ఆయన సమాధానం బహాటంగా ఇస్తాడు. రహస్యంగా పాడుకుంటున్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించి ప్రభు అక్కడ నేను నిన్ను మహిమపరుస్తానన్నాడు. ప్రభువు నిజంగానే ఇజ్రాయేల్ 12 గోత్రాలని పాలించేటువంటి గొప్ప రాజుగా చేసి సింహాసనం మీద నుంచే పెట్టాడు. ఇప్పుడు దావీదు ఆ మందసం ఎదుట నాట్యమాడుతూ దేవునిలో లీనమైపోయి దేవునికి మహిమార్థంగా స్తుతిస్తూ గణపరుస్తూ ఉత్సాహ గానాలతో ఉంటే ఆ మాట అక్కడ నెరవేర్చబడింది. నేను మరుగుగా పాడుతున్నాను, నేను మరుగుగా రాస్తున్నాను, ఈ యొక్క విషయాలన్నీ బాహాటంగా జనులెవరికి తెలియట్లేదు ప్రభువా, కానీ ఎంతో ఆత్మీయంగా నన్ను నువ్వు నడిపిస్తున్నావు, నాకు తెలుసు. నన్ను ఎక్కడిని ఎత్తైన కొండ మీద నిలబెట్టు, అక్కడ నీ కొరకు ప్రకాశిస్తాను, అక్కడి నీ కొరకు నేను ధ్వనిని చేస్తాను, అక్కడి నీ కొరకు బలమైన శబ్దాన్ని నేను వినిపింపచేస్తాను, నీ కొరకు బలమైన సాక్షిగా నేను ధైర్యంగా నిలబడతాను అని మనం ప్రార్థన చేసినప్పుడు, రహస్యంగా చేసినప్పుడు నిశ్చయంగా ఆయన బహాటంగా అనేకులకు తెలియనట్లుగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. దావీదుకు అదే చేశాడు దేవుడు. ఒక్కరోజు యబ్బోకు రేవు దగ్గర రహస్యంగా చేసినటువంటి ప్రార్థన తరతరములకు గుర్తుండిపోయేలాగా దేవుడు యాకోబుని దీవించాడు. ఒక్కరోజు రహస్యంగా తన కుమారుని బలిద్దామని అబ్రహాం అడుగు పెడితే, ఇస్సాకును బలిద్దామని కత్తి ఎత్తితే ఆ విషయాన్ని దేవుడు తరతరములకు జ్ఞాపకార్థంగా ఉంచినట్లుగా చేశాడు. దానిలో ఒక ఆత్మీయ విలువలను దేవుడు దాచిపెట్టాడు. ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని గురించినటువంటి మర్మాలను దాచిపెట్టాడు మన కొరకే. ఎక్కడి నుండి వచ్చిన ఈ విషయాలన్నీ అంటే వారు మరుగుగా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసినటువంటి ఆత్మీయ జీవితపు ప్రార్థనను బట్టి, వారి సమర్పణను బట్టి, వారి ప్రతిష్టతను బట్టి వారి యొక్క కిరీటం నేడు తేజరులుతూ ఉండడం మనం గమనిస్తాం. అదేవిధంగా మనం రహస్యంగా చేసేటువంటి ప్రార్థన, మన రహస్యమైనటువంటి భక్తి జీవితం, మన రహస్యమైనటువంటి పరిశుద్ధత, పవిత్రత ఎవరికి గుర్తు లేకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు ఆదరించకపోయినా నా ప్రభువు నిశ్చయంగా బహాటంగా వాటన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాడు. ఎక్కడిని ఎత్తైన కొండకి ఎక్కింపచేస్తాడు, అక్కడ అందరితట ఘనపరుస్తాడు. లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఖ్యాతిని, మంచి పేరును తెప్పించి ఆయన నామానికి మాత్రం మహిమ తెచ్చుకుంటాడు. మరియు అనేకులకు మాదిరికరంగా మనలను నిలబెడతాడు. ఒకవేళ ఈ రహస్య జీవితం ఎందుకు, నన్నెవరు చూస్తున్నారు, నా భక్తిని బట్టి వచ్చినటువంటి ఉపయోగం ఏముంది అని పలికినట్లయితే ఆ జీవితం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. కొందరు మనం చూస్తూ ఉంటే నెమ్మదిగా, దీనంగా, సమాధానంగా ఉండాలి, మరియు మనం తగ్గింపుతో ఉండాలి, మరియు మనం పరిశుద్ధంగా ఉండాలి, మరియు మనం పవిత్రంగా ఉండాలి, మరియు మనం నిజమే పలకాలి, మరియు మనం తప్పు తీర్పులు తీర్చకూడదు, వ్యత్యాసపు తీర్పులు తీర్చకూడదు, భేదాభిప్రాయాలు కలిగి ఉండకూడదు, మనందరినీ ప్రేమించాలి, అందరం ఐక్యత కలిగి ఉండాలని చెప్తుంటే వీటన్నిటిని బట్టి వచ్చేటువంటి లాభం ఏమిటి? వీటన్నిటిని బట్టి నాకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి? వీటిని బట్టి ఎప్పుడు నేను సంపాదిస్తాను, ఎప్పుడు నాకు ఆశీర్వాదం, ఎప్పుడు నాకు దీవెన, ఇలా మంచి మంచి, నిజం నిజం, సత్యము సత్యం, న్యాయం న్యాయము, కనికరము కనికరం అని నేను నష్టపోతున్నాను తప్ప నాకు ఎటువంటి ఉపయోగం లేదే. కాబట్టి ఇక ఈ జీవితం నాకు వద్దు, కాబట్టి ఇక మీద నేను ఈ విధంగా ఉండను, నేను ఇక వీటన్నిటిని విడిచిపెట్టి నేను లోకం వైపు తిరుగుతా, అక్కడే నాకు బాగుంది అని అంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవాను విసర్జించువానికి శ్రమలు విస్తరిస్తే బుద్ధిహీనుడు దేవుణ్ణి విసర్జించాడని. తన యొక్క మెదడులో ఏమాత్రము ఆరోగ్యము లేదు, మతిస్థిమితను కోల్పోయిన వాడుగా అనారోగ్య పరిస్థితిలో ఆత్మీయ అనారోగ్యుడిగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న సంగతి వాస్తవమని. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, రహస్యమైన ప్రతిదాన్ని దేవుడు బయలుపరుస్తాడు, మరుగైన దాని ప్రతిదాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. మనం రహస్యంగా చేసేటువంటి పాపాలను గుర్చైనా, మరియు మన రహస్యంగా చేసేటువంటి ప్రార్థనను గుర్చైనా, మన భక్తి జీవితం గుర్చైనా ఆయన నిశ్చయంగా పైకి లేవనెత్తుతాడు, నిలబెడతాడు. ఇలా మనం చూస్తూ ఉంటే మన పితరుల జీవితాలన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి. వారు రహస్యంగా చేశారు ప్రార్థన. దానియేలు రహస్యంగా చేశాడు ప్రార్థన. సింహాల బోన్లో ఉండి తెల్లవారుజామున విజయుడిగా అడుగు పెడతంటే ప్రపంచం అదిరిపోయింది, రాజు అదిరిపోయాడు. ఇది ఎలా సాధ్యం? సింహాలు దానియేలుని ఎందుకు తినలేదు? దానియేలు సింహాల బోన్లో ప్రార్థన చేస్తున్నాడు రహస్యంగా. తెల్లవారేసరికి ఒక గొప్ప విజయ వీరుడిగా సింహాల బోన్లో నుండి బయటకు వచ్చాడు. చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? అవును, మనం రహస్యంగా చేసేటువంటి ప్రార్థన సింహాల నోర్లను మూపిస్తుంది. అదే సందర్భంలో బాహాటంగా ఆ విజయమును మనకు కనపరిచి విజయోత్సవంతో ప్రభు మనలను ఊరేగింపు చేస్తాడు. అపోస్తులు కూడా అంతే. రహస్యంగా చేసేటువంటి భక్తి, రహస్యంగా చేసేటువంటి ప్రార్థన తర్వాత వారి యొక్క సేవా జీవితంలో, పరిచర్యలో ప్రభావవంతంగా ముందుకు సాగిపోతూ వెళ్ళడానికి దోహదపడింది.
మనం రహస్యమైనటువంటి పరిశుద్ధ జీవితం, రహస్యమైనటువంటి పవిత్రమైన జీవితం, రహస్యమైనటువంటి క్రైస్తవ జీవితం దేవునితో కలిగి ఉండాలి. ఒక సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉండాలి. పాపాన్ని ఏ విధంగా ప్రభువు చూస్తున్నాడు అన్నటువంటి భయంతో మనం ఇప్పటివరకు విడిచిపెట్టామో, ఒకవేళ విడిచిపెట్టకపోతే ఇప్పుడే విడిచిపెడతాం. ఒక విడిచిపెట్టినట్టయితే ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టి మనం దేవుని కొరకు అడుగు పెట్టామో అదే విధంగా నేను చేస్తున్నటువంటి యొక్క రహస్యమైన ప్రార్థన దేవుడు వింటున్నాడు, నన్ను చూస్తున్నాడు, నా కన్నిటిని చూస్తున్నాడు అన్న సంగతి కూడా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అట్టి ఆత్మీయ స్పృహ మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. నిశ్చయంగా మన ప్రతి ప్రార్థనకు, ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి దేవుడు, సజీవుడు, మరణపు మూలును విరిచినవాడు, మనతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేసినవాడు, పరిశుద్ధాత్మను మనలో ఉంచినవాడు, ఆయన సొత్తుగా మనల్ని రూపుదిద్దడానికి, ఆయన స్వరూపులకు మనల్ని మలచడానికి, నిత్యరాజ్యాన్ని వారసుగా చేయడానికి ఆయన ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నవాడు. కనుక మన రహస్యమైనటువంటి పాపాలను ఎవరు చూడలేదనుకోక ఇప్పుడు ప్రభువు చూస్తున్నాడన్న సంగతిని గుర్తించి విడిచిపెడదాం. మరియు మన రహస్యమైనటువంటి భక్తికి నిశ్చయంగా ప్రభు సమాధానం ఇస్తాడని ధైర్యాన్ని పొందుకొని ప్రోత్సాహంతో మనం ఈ ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోదాం గాక. ఇలా దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీకట్టు ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం వెళ్తంటే నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. రహస్యమైనది ఏదియో బయలుపరచబడకపోదని, మరుగైనది ఏది కూడా వెలుగులోకి రాకుండా ఉండదని మీరు సెలవిచ్చారు. నిజమే ప్రభా, పాపం ప్రతీది కూడా మీరు వెలుగులోకి తీసుకొచ్చి తీర్పు తీరుస్తారని తెలియజేశారు. మరియు అదేవిధంగా ఆత్మీయుల యొక్క భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, ఉపవాసాన్ని, వారి కన్నీటి బొట్టుకు సమాధానాన్ని కూడా బహాటంగా ఇస్తానని మీరు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని ప్రతి వారిని అట్టి విధంగా మీరు ముందుకు నడిపింపచేసి ఆత్మీయతలో స్థిరపరిచి ముందుకు నడిపించి పరలోక రాజ్యాన్ని వాసులుగా చేయి. నీకు వారి ప్రతి వస్తున్న అక్కరుని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.